వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. వైఎస్ రాజశేఖర రెడ్డి పదవిలో ఉన్నప్పుడు, సీఎంగా పనిచేసినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి కావచ్చు, తమ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి తన ఆత్మీయులకు కూడా ఎంత పెద్దపీట వేసేవాళ్ళు, తగిన పదవులు ఇచ్చి గుర్తింపునిచ్చేవాళ్ళు. మరి అటువంటి వైఎస్ఆర్కి అప్పుడు స్నేహితుడిగా ఉన్నటువంటి చాలా అతి కొద్ది మంది ఆత్మీయుల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి కూడా మనకు తెలిసిందే. ఆయన ముందు వరుసలో ఉండేవాళ్ళు. మరి అటువంటి వైఎస్ఆర్కి ఎంతటి సన్నిహితుడో ఆయన మనందరికీ తెలిసిందే. 2 సార్లు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి మరి కూడా గెలిపించారు, గౌరవించారు. తన అభిమానాన్ని కూడా ఆయన చాటుకున్నాడు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. తన కోటరీలో కీలకమైన నేతగా కూడా అందరూ ఆ పార్టీ వర్గాలు కూడా చాలా భావించేవాళ్ళు. మరి అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ జగన్ పట్ల అదే రకమైన అభిమానం కూడా చూపించేవాళ్ళు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ పట్ల కూడా వైసీపీ పార్టీలో అటువంటి అభిమానమే, తన తండ్రికి ఎటువంటి అభిమానం అలాగే గౌరవం ఇచ్చేవాళ్ళు, ఆత్మీయత చూపించేవాళ్ళు అలాగే కూడా ఉండేవారు. చాలా సందర్భాల్లో కూడా ఆయన మీడియా ముఖంగా కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, జగన్కి ఆయన దండం పెట్టి మరి ఒక రిక్వెస్ట్ చేశారట. మరి ఉండవల్లి చెబితే జగన్ వింటారా లేదా అనేది పక్కన పెడదాం. మరి అది ఆయన సొంత వ్యవహారం కాదు. ఆయన కుటుంబానికి సంబంధించి రిక్వెస్ట్ చేయట్లేదు. మిగతా వాళ్ళ మాదిరి ఆయన మీద పడుతున్నటువంటి కేసుల నుంచి బయట పడేయమని కూడా రిక్వెస్ట్ చేయట్లేదు. అది సొంత వ్యవహారం కూడా కాదు. మరి ప్రజల కోసం, వైసీపీ కోసం కూడా ఈ రిక్వెస్ట్ చేశారట. ఎందుకు ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే, జగన్ అసెంబ్లీలోకి వెళ్ళాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకేమైనా చూస్తే, జగన్ ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 11 సీట్లు గెలిచారు కాబట్టి అసెంబ్లీ సెషన్కైనా వెళ్ళండి, జగన్ సభకు హాజరు కాండి అంటే ఉండవల్లి చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఒక మీడియా సమావేశంలో ఇదే విషయం చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకుండా దూరం పాటించడం మంచిది కాదు. అసెంబ్లీకి వెళ్తే ప్రజల పక్షాన పోరాడగలవు, కానీ దూరంగా నువ్వు సభలో సమావేశాలు ఇవి పెట్టుకున్నా కానీ, మీడియా ముఖంగా చెప్పినా కానీ అది ప్రజలకి అంత విశ్వాసాన్ని మీ పార్టీ పట్ల ఇవ్వదు. అధికార పక్షం అతిపెద్ద మెజారిటీతో ఏకపక్షంగా వ్యవహరించుకుంటూ పోతుంది. ప్రశ్నించేవాడు లేకపోతే పాలకుడు చెప్పిందే అవుతుంది. మరి ప్రతిపక్షం అవసరం. ప్రజల పక్షంగా ఉండండి, మీరు ప్రజల పక్షంగా ఉండి ప్రజల గొంతుని అసెంబ్లీలో వినిపించండి. అంతేగాని మీరు ఇక్కడ ఏదో సోషల్ మీడియాలో ఒక మైక్ తీసుకొని వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టినంత మాత్రాన సమస్య అనేది కాదు. ప్రజల నాడి అనేది ప్రభుత్వానికైతే తెలియదు, ప్రజలకు కూడా తెలియదు. మరి అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ఒక వైసీపీ నీకు ప్రతిపక్షం రాకపోయిండొచ్చు, అంటే ప్రతిపక్షం హోదా నీకు రావాలంటే కనీసం మొత్తం సీట్లలో ఒక 10% అయినా కానీ గెలిచి ఉండాలి. సరే, అది కాలేదు అంటే ఒక ప్రతిపక్ష హోదా వస్తేనే మీరు ప్రజల వైపు మాట్లాడతారా? అంతేకాని ప్రతిపక్ష హోదా రాకపోతే మీరు ఆ స్టాండ్ తీసుకోరా? ప్రజల పక్క స్టాండ్ తీసుకోరా? మీకు ఇచ్చిన టైంలోనే మీరు చెప్పాల్సిందంత చెప్పండి. అది వైసీపీ చేయాల్సిన పని. మరి మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అసలు ఏం ఉపయోగం ఉండదు. అసెంబ్లీలో మాట్లాడితేనే విలువ ఉంటుంది అని హితవు పలుకుతున్నారు. హోదా అనేది అసలు పెద్ద మ్యాటరే కాదు. ప్రతిపక్ష హోదా అనేది మ్యాటరే కాదు. మీరు గతంలో కూడా కొత్తగా పార్టీ పెట్టినప్పుడు హోదాతో వెళ్ళారా? ప్రజల పక్షాన నిలబడి మీ గొంతు వినిపించారా? మరి అదే చేయమంటున్నారు. ప్రతిపక్ష హోదా అనేది అసలు మ్యాటర్ కాదు అంటూ ఆ విషయాన్ని అయితే చాలా తేలిగ్గా కూడా తీశారు. మరి దీని గురించి ఆలోచించడం కూడా అనవసరం. అసెంబ్లీలోకి వెళ్ళండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అక్కడ మాట్లాడేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది అనేది ఉండవల్లి ఒక సీనియర్గా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నటువంటి సలహా. సభలో మాట్లాడేందుకు సమయం కోరడం అన్నది సభ్యుల బాధ్యత. సమయం కోరండి. స్పీకర్ ఇచ్చినటువంటి సమయంలోనే మీరు చెప్పాల్సింది చెప్పండి. అంతేగాని వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటాము, లేకపోతే ఏదో ఒక 4 మైకుల ముందు మాట్లాడేసి చెప్పేసి మమ అనిపించుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి సమయం ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీరు ఇచ్చిన సమయంలోనే మీరు చెప్పాల్సింది చెప్పండి. అప్పుడు ప్రజలకు కూడా ఆ విషయం తెలుస్తుంది కదా అంటూ ఆయన చెప్తున్నారు. మరి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గలమెత్తాలనే వైసీపీ తరపున ఎమ్మెల్యేలను గెలిపించండి అంటే ఇప్పుడు వరకు గెలిచారు. ఆ 11 మందిలో కూడా ప్రజా సమస్యలు అంటే వాళ్ళ నియోజకవర్గంలో గెలిపించినటువంటి ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తపన వాళ్ళకు ఉంటుంది. నీ ఒక్క నిర్ణయంతో 10 మందిని నువ్వు ఇరుకుని పెట్టడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆ 10 మంది కూడా మీరేం చేశారు, మీరేం ప్రశ్నించారని కూడా గెలిపించినటువంటి ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి అందువల్ల జగన్ అసెంబ్లీకి వెళ్ళడం కంటే ఉత్తమం మరొకటి లేదు అనేటటువంటిది ఆయన సలహా. అయితే ఇప్పటికి ఏడాది కాలం దాటిపోయింది, 1.5 సంవత్సరం అయింది. అసెంబ్లీకి మాత్రం మీరు వెళ్ళట్లేదు. మరి జగన్ ఈ విషయంలో ఒక స్పష్టత ఉన్నారు
అని అయితే చెప్తున్నారు ఆ పార్టీ వర్గాలు. కానీ అసెంబ్లీకి వెళ్ళాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది మాత్రం ఆయన ప్రధాన డిమాండ్. నిబంధన ప్రకారం అది కుదిరే వ్యవహారం కాదు, అది ఇప్పటికే తెలిసిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఇదే విషయం అంటుంది, నిబంధనల ప్రకారం గెలవండి, గెలిచిన తర్వాత మీ ప్రతిపక్ష హోదా వస్తారో లేక ప్రభుత్వమే మీదవుతుందో అటువంటిది ఎలక్షన్లో చూసుకోవాలి. కానీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదా కోరడం అనేది అది కరెక్ట్ అయింది కాదు. పీఠముడి అలా పడిపోయింది మీకు అంతే. అయినా సరే ప్రజా సమస్యల ప్రస్తావన కోసం, ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళడం అనేది మంచి పని అంటున్నారు ఉండవల్లి. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం దీనిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది? ఉండవల్లి లాంటి ఒక సీనియర్, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అనుభవం ఉన్నటువంటి రాజకీయశీలైన ఈయన మాటలు ఏమైనా పట్టించుకుంటారా చూడాలి. మరి ఏదేమైనా జగన్ విషయంలో మరి దండం పెట్టి మరీ చెప్తున్నాను అని ఇంతగా చెప్తున్నారంటే అది ఆలోచించాల్సిందే. జగన్ మరి అసెంబ్లీకి వెళ్ళమని అంటూ ఉండవల్లి అంటున్నాడు అంటే వైసీపీ అనుసరిస్తున్న రాజకీయ విధానం మంచిది కాదు అని ఆయన గట్టిగానే చెబుతున్నారు అనుకోవాలి. మరి చూడాలి జగన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో, తన స్టాండ్ మార్చుకొని ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల్ని ప్రజల తరపున ప్రభుత్వానికి తమకిచ్చిన టైంలోనే ఎలా నిలదీస్తారో అనేది రానున్న కాలంలో మరి వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.